నమస్తే 99 టీవీ పాలిటిక్స్ కి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. దేశ రాజకీయాల్లో స్పష్టమైన ప్రభావం చూపించగల సామర్థ్యం ఉన్న ఒక రాజకీయ పార్టీకి భవిష్యత్తులో సారథిగా ఉండాలంటే కావాల్సింది రాజకీయ వారసత్వమే కాదు, నమ్మదగిన అనుచరగణం కూడా. ప్రాణం పెట్టే అభిమానులు ఉండొచ్చు, కోట్ల మంది కార్యకర్తలు ఉండవచ్చు, కానీ ఒక వ్యక్తి ప్రజలు మెచ్చే నాయకుడిగా మారే క్రమంలో నమ్మకమైన వ్యక్తులు ఉండాలి. ఆ నాయకుడు కష్టాల్లో ఉన్నా, ఆ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా తామున్నామని ఛాతీ చూపించి ముందుండి నిలబడగలిగే విశ్వాస పాత్రులు ఉండాలి. తెలుగుదేశం పార్టీకి ఆశాకిరణం, ఏపీకి భవిష్యత్ సీఎం నారా లోకేష్. లోకేష్కి అత్యంత విశ్వాసంగా ఉండే నాయకుల్లో సానా సతీష్ బాబు కూడా ఒకరు. సానా సతీష్ గురించి చెప్పుకోవాలంటే అత్యంత సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సానా సతీష్ బాబు ఆ తర్వాత ఏదో సాధించాలనే తపనతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపార రంగం వైపు అడుగులు వేశారు. పారిశ్రామికవేత్తగా మారారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. నేపాల్ సంక్షోభ సమయంలో నారా లోకేష్ సూచన మేరకు తన సొంత నిధులతో చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేసి 236 మందిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర వహించారు సానా సతీష్. ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన మోందా తుఫాన్ సహాయక చర్యల్లో 300కు పైగా వాలంటీర్లతో అత్యవసర సైన్యాన్ని ఏర్పాటు చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. పొరపాటున శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన 52 మంది మత్స్యకారుల విడుదలకు ఎంపీ హోదాలో సానా సతీష్ చూపిన చొరవను ఎవరూ మర్చిపోలేరు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ను ఏర్పాటు చేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. సానా సతీష్ బాబు క్రీడా రంగానికి, ముఖ్యంగా క్రికెట్ గేమ్కి చాలా సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హానరరీ సెక్రటరీగానే కాకుండా బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సానా సతీష్ సమాజహితం కోసం చేస్తోన్న మంచి పనులు చాలానే ఉన్నాయి. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు సానా సతీష్ బాబు. నారా లోకేష్ యువగడం పాదయాత్రలో కాకినాడ జిల్లాలో అన్నీ తానై పనిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల కోఆర్డినేటర్గా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేశారు. ఉమ్మడి జిల్లాలోని 21 అసెంబ్లీ స్థానాలను, 3 పార్లమెంట్ స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కాకినాడ స్థానాన్ని ఆశించారు సానా సతీష్. కూటమి పొత్తుల్లో భాగంగా ఆ స్థానం జనసేనకు దక్కింది. అయినా కూడా ఏమాత్రం నిరాశపడని సతీష్ పార్టీ పట్ల కమిట్మెంట్తో ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశారు. పొత్తు ధర్మాన్ని గౌరవించి పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకున్నారు సానా సతీష్. తంగళ్ళ ఉదయ్ కాకినాడ నుంచి పోటీ చేసి గెలిచారు. సానా సతీష్ స్వస్థలం కాకినాడ కావడంతో అక్కడ జనసేన గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీ పట్ల, కూటమి ఐక్యత పట్ల గౌరవంతో తన సీటును త్యాగం చేసిన సానా సతీష్కు కూటమి అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం లభించింది. సానా సతీష్ను రాజ్యసభకు పంపించారు చంద్రబాబు. కానీ ఆ పదవి ఈ మేతో ముగియబోతోంది. పార్టీ పట్ల విధేయుడిగా, లోకేష్ టీంలో నమ్మకస్తుడిగా ఉన్న సతీష్ను మళ్లీ రాజ్యసభకు పంపించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట. వాస్తవానికి రాజ్యసభ సీటు కోసం పార్టీలో విపరీతమైన పోటీ ఉన్నా కూడా సానా సతీష్ వైపే చంద్రబాబు అండ్ నారా లోకేష్ మొగ్గు చూపిస్తూ ఉన్నారు అనేది పొలిటికల్ టాక్. సానా సతీష్కు రాజ్యసభ రెన్యువల్ చేస్తూ ఉన్నారన్న సమాచారంతో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ పదవి కోసం చాలా మంది సీనియర్లు ఆశపడుతూ ఉన్నప్పటికీ సానా సతీష్కి అవకాశం ఇస్తే ఎవరికి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఎందుకంటే సానా సతీష్కు పార్టీ పెద్దలందరితోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఆ పార్టీ ముఖ్యులకు కూడా సానా సతీష్ సుపరిచితులు. రాజ్యసభ ఎంపీగా పనిచేస్తూ ఉండడంతో జాతీయ నాయకులతో కూడా పరిచయాలున్నాయి. పైగా సతీష్ ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. కులాల సమీకరణలో చూసినా కాపులకు పెద్దపీట వేస్తూ ఉన్నారని, కూటమి ప్రభుత్వంలో కాపులకు సముచిత స్థానం ఇస్తూ ఉన్నారనే సంకేతం బలంగా వెళ్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సో తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నిలబడగల నాయకుడు, నారా లోకేష్కు నమ్మదగిన మిత్రుడు, విశ్వాసపాత్రుడు సానా సతీష్ బాబు రెండవసారి రాజ్యసభకు నామినేట్ కాబోతూ ఉన్నారు.